అవర్ ఛానల్. లీడర్స్ ఇద్దరు ఎందుకు కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేదు అంటే బిగ్ బాస్ చెప్పాడు కదా ఇద్దరు లీడర్స్ లో ఒకళ్ళు కెప్టెన్సీ కంటెండర్ అవుతారని. ఏం జరిగింది మాట్లాడుకుందాం. లైవ్ లో ఈ కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ అయింది. పాపం డెమాన్ అండ్ రీతు ఇద్దరిని చూస్తే పాపం అనిపించింది. పాపం అటువైపు ఏమో రెడ్ టీం అంతా కూడా రీతు మీద కోపం. కళ్యాణ్ వర్సెస్ డెమాన్, ఆ డెమాన్ వర్సెస్ రీతు ఏడ్ చేసింది. నిజం ఏడిపోయి పాపం మా అమ్మాయి అన్ని రకాలుగా ఇరుక్కుపోయింది ఈ రోజు ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో. అన్ని రకాలు అటేమో రెడ్ టీమ్ కి ఎగ్నిస్ట్ అయిపోయింది, ఇటేమో డెమాన్ కి ఎగ్నిస్ట్. జస్ట్ లో మిస్ అయిపోయాడు డెమాన్ కెప్టెన్సీ కంటెంట్ రావడం. జస్ట్ ఎంత 100 కూడా కాదు 50లో మిస్ అయిపోయాడు. 50 రూపీస్ లో జస్ట్ మిస్ అయిపోయాడు అనమాట డెమాన్. ఆ బాధ ఆ పిల్లోడికి ఆ బాధ. ఈ లోపు ఇటు సైడ్ రెడ్ టీము. చాలా ఉన్నాయి మాట్లాడుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మధ్య బాగా గుర్తు పెట్టుకుంటున్నా లైక్ అడగడం. సో అదే అడగపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా, ఆ టైప్. నేను అడగపోతే ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు, అందుకే అడుగుతున్నా. సో ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళే లైక్ ఇవ్వండి అబ్బా. నచ్చలేని వాళ్ళని నేను లైక్ చేయమని అడగను. వరుసగా వెళ్ళిపోదాం. ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ గురించి మాట్లాడుకుని తర్వాత లైవ్ లో కూడా చాలా జరిగాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఈ టాస్క్ దగ్గరకు వచ్చేటప్పటికి బిగ్ బాస్ అందరూ వచ్చేసి బయట నిలబడండి గార్డెన్ ఏరియాలో అంటే నిలబడ్డ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అనమాట. ఏంటి అంటే తనూజ ఈ దొంగని ఎవరు సంజనాన్ని పట్టించిందంట. సో తనూజ సంజనాన్ని పట్టించింది. ఏది ఫస్ట్ ప్రోమో ఉంది కదా అర్జున్ అమ్మర్ ఈ ఇంట్రాగేషన్, అందులో తనూజ అంట సంజనాన్ని పట్టించింది. సో తనూజకి వచ్చిన డబ్బులతో సంబంధం లేదు, జస్ట్ సంజనాన్ని పట్టించింది కాబట్టి సంజన ఏమో కంటెండర్ నుంచి అవుట్, తనూజ ఏమో ఇన్ అనమాట. మనీతో సంబంధం లేదు యాక్చువల్ గా. తనూజ కంటెండర్ ఎందుకు అయిందంటే ఇలా అయిందనమాట. అయిందా. నెక్స్ట్ రీతుకేమో అదే చెప్పా కదా సీక్రెట్ టాస్క్. ఈ సీక్రెట్ టాస్క్ కూడా వీళ్ళు పోలీసులు ఇచ్చారు. ఈ మాదిరి దాని మీద కిల్ అని రాయడం. సో ఇందుకని రీతుకి కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఇది తెలిసినప్పటి నుంచి మాదిరి చూడు మన టీం మెంబర్ అయి ఉండి నన్ను అవుట్ చేసింది, లేదంటే నేను కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది కదా. సో అక్కడ ఆవిడ బాధలో కూడా అర్థం ఉంది. అలాగని నేను టాస్క్ ఇచ్చినప్పుడు చేయాలి కదా. తినేమంటదంటే నాకు అలా తెలియదు, నా సీక్రెట్ టాస్క్ చేయమన్నారు నేను చేశాను, ఇలా చేస్తే మీ కెప్టెన్సీ కంటెండర్ పోతుందని నేను అనుకోలేదు అని అంటది. బట్ రెడ్ టీం మొత్తం హట్, వాళ్ళ లీడర్ ని రీతు అవుట్ చేసిందని. బట్ తను టాస్క్ తను చేసుకుందమ్మా. అక్కడ వాళ్ళు బాధపడడంలోనూ అర్థం ఉంది. అలాగని ఈ అమ్మాయి టాస్క్ చేయకుండా ఉండలేదు కదా. సో తిన టాస్క్ చేసుకోవడం తప్పని కూడా అనలేదు. ఎక్కడికి ఇరుక్కుపోయిందా రీతు? ఇంకా చాలా ఉన్నాయి ఇరుక్కుపోవడాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే వీళ్ళిద్దరూ కెప్టెన్సీ కంటెండర్ అయిపోయారు కదా. ఇప్పుడు ఏమంటారంటే మిగిలిన వాళ్ళందరూ మీ దగ్గర ఎంత ఉందో మీ డబ్బులు పట్టుకొచ్చి అక్కడ పెట్టండి అని చెప్తారు. సో ఇప్పుడు తనుజ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అండ్ రీతు దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. రీతుకి ఎక్కువ డబ్బులు రావడానికి మాధురి కూడా హెల్ప్ చేసింది. అండ్ రీతు రెడ్ టీమ్ లోనే ఉంది. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు, వీళ్ళు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు కదా. సో తనూజ ఏం చేసిందంటే ఇమ్ముకి మొత్తం అంతా కలిపి 1500 ఇచ్చిందంట. తనూజ ఇమ్ముకి హెల్ప్ చేసింది, కళ్యాణ్కి హెల్ప్ చేసింది, సాయికి కూడా కొంచెం ఇచ్చింది. సో ఇలా అందరికి హెల్ప్ చేసుకుంది తనూజ. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పంచుకుంది. రీతు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న డబ్బులు తన టీం మెంబర్ అయిన సాయికి చేసింది. పాపం హెల్ప్ చేయలేదని కాదు, చేసింది తన టీం మెంబర్ కి. మిగిలిన డబ్బులు డెమాన్కి ఇచ్చింది. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే తన ప్రియారిటీ ఏంటి, తన తర్వాత డెమాన్ కదా. తను ఒక క్లారిటీతో ఉండాల్సింది, లేదా వాళ్ళ రెడ్ టీం కైనా ఇచ్చుకోవాల్సింది మనీ, లేదా మొత్తం పట్టుకెళ్ళి. అలాగో తనకు చెడ్డ పేరు వస్తుంది డెమాన్కి ఇచ్చుకుంటే. డెమాన్ ఆపోజిట్ టీం కదా, మా డబ్బులు పట్టుకెళ్ళి ఆ టీంకి ఎందుకు ఇచ్చేవు అన్నది రెడ్ టీం వాదన. మీరు ఎందుకు రెడ్ టీంకి నువ్వు ఎలా ఇస్తావు, ఈ మా డబ్బులు కదా, మేము ఇచ్చాం కదా, నువ్వు మాతో ఉన్నావు కదా అన్నది మాధురి అండ్ వీళ్ళ టీం మొత్తం అందరూ అదే. అండ్ తినేం చేసింది, తన తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఎవరు, తనకి డెమాన్. అసలు వీళ్ళిద్దరు సేమ్ టీమ్ లో లేకపోవడానికి రీజన్ కూడా ఇదే. సేరో టీమ్ లో ఉంటే ఇద్దరం కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ వస్తుందేమో అన్నట్టు వేరే టీమ్స్ లో ఉన్నారు. ఎప్పుడైతే డెమాన్ ఓల్డ్ కంటెస్టెంట్స్ వదిలి వైల్డ్ కార్డ్స్ తో కలిసి సంజనాతో వెళ్ళాడో అప్పటి నుంచి ఈ టీంలో అది ఈ టీంకి వచ్చి ఉండొచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంది వీళ్ళకి. ఎవరు బయటపడలేదు కానీ అరే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, ఎందుకంటే డెమాన్ వల్లే కదా మట్టి టాస్క్ విన్ అయింది. అదే డెమాన్ యువతలు ఉంటే మొత్తం వన్ సైడ్ విన్నర్ అయిపోద్ది. ఇప్పుడు డెమాన్ పరిస్థితి ఏంటి చెప్పిన, పాపం టాస్క్లు బాగా ఆడతాడు, విన్ అవుతాడు, కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు. ఈ రోజు మరి టూ మచ్. అసలు ఎలా అనిపించింది అంటే ఆ పిల్లోడి బాధలో చాలా అర్థం ఉంది. ఇప్పుడు ఆ పిల్లోడి సిచ్యువేషన్ ఏంటి చెప్పిన, రమ్య వచ్చేసి డబ్బుల దగ్గరకు వస్తే కానీ మీకు అర్థం కాదు విషయం. సో ఇక్కడ ఏమైందంటే డబ్బులు పంచుకున్న తర్వాత సుమన్ గారు ఇక్కడ పవన్కి ఎక్కువ డబ్బులు ఉన్నాయి అని తెలియగానే తను ఏం చేశాడంటే దివ్య దగ్గర 3800 అలా ఉన్నాయి. మేబీ తనుజ కూడా హెల్ప్ చేసినట్టుంది. లోపల హెల్ప్ చేశారో మనకి లైవ్ లో చూపించలేదు. సో ఇక్కడ ఎప్పుడైతే 4000 పవన్ కు ఉన్నాయని సుమన్ కి తెలిసిందో సుమన్ తన దగ్గర ఉన్న డబ్బులు
కొన్ని దివ్యకి ఇస్తాడు. ఇచ్చి వాళ్ళ దగ్గర 400 ఉన్నాయి, నువ్వు మిస్ అవుతావు అని చెప్పేసి దివ్యకి ఇస్తాడు. దివ్య చాలా పాజిటివ్ గా ఉంటుంది లైవ్ లో గానీ, చాలా పాజిటివ్ గా. భరణి గారు వెళ్ళిన తర్వాత దివ్య ఆడియన్స్ కి చాలా పాజిటివ్ గా కనపడుతుంది, ఒక సంజనాకి తప్ప. సో అయితే దివ్యాకి పోతుంది అన్నట్టు దివ్యాకి ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుందంటే గౌరవ్ ఏం చేస్తాడంటే పాపం డెమాన్ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాడు. అబ్బా ఆ పిల్లోడు 2 కెప్టెన్సీస్ అయిన తర్వాత నుంచి ఆ పిల్లోడు పని ఇదే అయిపోయింది పాపం. అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం, ఏదో టాస్క్ లో ఆడలేని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నట్టు అయిపోయింది ఆ పిల్లోడు సిచ్యువేషన్. ఇంకోటి ఏంటి తెలుసా, సంజన మిస్టేక్. సంజన అంట ఏకంగా 800 పట్టుకొచ్చేసి 8 ఎక్కడో రాసుకున్నా కనపడినప్పుడు చెప్తా, 8 పట్టుకొచ్చి సాయికి ఇచ్చిందంట. ఎందుకు మరి అంటే మధ్యలో కాసేపు బ్లూ టీమ్ లో ఉన్నాడు కదా, అందుకు ఇచ్చేసినట్టుంది. అప్పుడే డెమాన్ ఇవ్వద్దు, ఆ డబ్బులు నాకు ఇవ్వండి, కనీసం కెప్టెన్సీ ఛాన్స్ వస్తుందని తన సంజనాన్ని అడిగాడు. అలా ఇచ్చినా ఇప్పుడు కెప్టెన్ అయి ఉండేవాడు అనమాట. విషయం ఏంటంటే ఇక్కడ ఇద్దరులో ఒకరికే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే నిఖిల్ అవుతుడు, లేదంటే డెమాన్ అవుతుడు. ఎందుకంటే యువతల టీం అందరికీ కూడా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ దగ్గర రెడ్ టీం దగ్గర అందరికి ఎక్కువ ఉన్నాయి, వీళ్ళకంటే కొంచెం తక్కువ. నిఖిల్ కంటే జస్ట్ 50 or 100 అనుకుంటా, 50 or 100 తక్కువ డెమాన్ ఉన్నాడు. అలా అక్కడేమో సంజన వాళ్ళు పోయిందా, సంజన 500 లో కనీసం ఎంతో కొంత ఇచ్చిన అయిపోయేదా. రీతు ఇమ్ముకి 100 ఇచ్చింది, అవసరమా 100? ఆల్రెడీ ఇమ్ము దగ్గర బోల్ డబ్బులు ఉన్నాయి. ఆ 100 ఇమ్ముకి ఇవ్వకుండా ఆ 100 కూడా డెమాన్కి ఇచ్చినా డెమాన్ అవుతుడు. ఎన్ని రకాలుగా నష్టపోయాడు అంటే పాపం డెమాన్. ఎంత బాధ ఉంటది అసలు ఆ పిల్లోడికి. నా ఫ్రెండ్ రీతు ఇచ్చింది, ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పిల్ల సిచ్యువేషన్ ఏంటి తెలుసా, మంచి చేసి కూడా సేడైంది. అన్ని డబ్బులు ఇచ్చినా గానీ డెమాన్ కెప్టెన్సీ కంటెంట్ రావలేదు. ఆ పిల్లోడు బాధపడుతున్నాడు. ఆ పిల్లోడు ఒకటే మాట అంటాడు, ఏమంటాడంటే ఒకవేళ మొత్తం నాకు ఇవ్వు అని అడిగితే ఇచ్చేదానివా అని అంటాడు. దానికేమో రీతు హట్ అవుతుంది. అంటే నువ్వు అడిగితే నేను ఇచ్చేదాన్నా, నేను ఇచ్చాను నీకు, నేను ఎంత మంచి చేసినా నా లైఫ్ ఇంతే, అందరూ నన్ను రాంగ్ గానే అర్థం చేసుకుంటారు అని ఆ పిల్ల ఏడుస్తుంది. ఆ పిల్ల ఏడుపులో అర్థం ఉంది పాపం. ఇక్కడేమో ఈ టీం అంతా అందుకే నెక్స్ట్ టాస్క్ లో మాదిరి వేరే వాళ్ళ సాయంతో ఇవన్నీ ఎందుకంటే కోపం నన్ను తీసేసిందన్న కోపంలా మాట్లాడినది. లేదంటే పాపం టాస్క్ లో ఉన్నప్పుడు మాదిరి రీతుకు అందరికంటే తక్కువ ఉన్నాయి, తను కూడా ఏదోలా కెప్టెన్సీ కంటెండర్స్ లోకి లాక్ రావాలి, ఎందుకంటే 5 కెప్టెన్సీ కంటెండర్. ఇలా ఆలోచించింది పాపం, మంచిగా ఆలోచించింది. కాకపోతే ఇక్కడ తను అవుట్ చేసేసింది కదా, ఆ బాధ ఉంటది కదా, ఆ బాధలో వచ్చిన మాటలు అనమాట. అండ్ రీతును కూడా ఏమనలేం. ఆ పిల్ల బాధ ఆ పిల్లది, ఆ బాధ నిజమైన బాధ పాపం. ఆ పిల్ల ఏడుపు. ఇక్కడ కళ్యాణ్ నాకు అర్థం కాలేదు. కళ్యాణ్ ఏంటో డెమాన్ కి ఆ రోజు కెప్టెన్సీలోంచి తీసినప్పటి నుంచి ఇంకా డెమాన్ మీద కోపం పెట్టేసుకున్నాడు, మాట్లాడలేదు. ఈవెన్ ఇక్కడ కూడా కళ్యాణ్ సాయికి రాలేదు. సాయికి ఎంత ఉంటాయంటే 4100 ఉంటాయి అబ్బా. సో సాయికి రాలేదు. రీతు పవన్కి ఎందుకు ఇచ్చేసింది అని చెప్పేసి సాయికి రాలేదు అని ఫీల్ అవుతున్నాడు. నేనేమంటున్నానంటే సాయికి రాలేదు, డెమాన్కి వచ్చేసింది అంటే డెమాన్కి ఎలాగో ఆ పిల్లడు అమ్మలేదు కదా. సో అది అనిపించింది. బేసిక్ గా కళ్యాణ్ మాట్లాడుతుంటే ఈ పిల్లోడికి ఇంకా డెమాన్ నచ్చట్లేదు అని అనిపించింది. అండ్ రీతు సాయికే ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు అబ్బా, తన ఇష్టము. బట్ వీళ్ళు ఏంటంటే టీం కదా అన్నట్టు వాళ్ళు ఉన్నారు, తినేమో తన ప్రియారిటీ కదా. ఆ పిల్లోడు పాపం ఎవరో కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వట్లేదు అని తినిచ్చుకుందమ్మా. మనం ఎటువైపు నుంచి కూడా ఎవరిని తప్పుపట్టలేం. అందరూ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అందరూ కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు. బట్ ఈ ఆలోచించే దాంట్లో నాకు కళ్యాణ్కి డెమాన్ అంటే నచ్చట్లేదా అంటే లైవ్ లో చూస్తుంటే క్లియర్ గా అర్థం అవుతుంది. కళ్యాణ్ డెమాన్ అసలు పెద్ద ఏమి మాట్లాడుకోవట్లేదు. అండ్ చాలా సార్లు డెమాన్ వచ్చి కళ్యాణ్తో మాట్లాడడానికి ట్రై చేశాడు, కానీ డెమాన్ అయితే ఏ రకంగానూ కళ్యాణ్ దగ్గరికి కళ్యాణ్ అయితే డెమాన్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇక్కడ మాట్లాడిన విధానం కూడా ఆల్రెడీ ఆ పిల్లడు బాధలో ఉన్నాడు పాపం. జస్ట్ 50తో మిస్ అయితే ఎలా ఉంటది. ఇక్కడ వీళ్ళందరూ డెమాన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇంకోటి ఆలోచించాలి. అసలు నిఖిల్కి 4,000 ఏం ఆడాడు అసలు? నిఖిల్ ఏం ఆడలేదు, ఒక చెప్పాట ఆడాడు అంతే. ఆ చెప్పు తీసుకెళ్లి పైన పెట్టడం. డెమాన్ కదా కష్టపడి ఆ మట్టి టాస్క్ ఆడింది డెమాన్ అండ్ గౌరవ్ తన దగ్గర ఉన్న డబ్బులు పట్టుకెళ్ళి నిఖిల్కి ఇచ్చుకున్నాడు. నిఖిల్ అదే ఇప్పుడు ఎలా అయిందంటే మనోళ్ళు కాని వాళ్ళతో మనం ఉన్నాం కదా, అప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేయరు. డెమాన్ సిచ్యువేషన్ అదే అయిపోయింది. తనోళ్ళు కాని వాళ్ళతో ఉన్నాడు. అదే డెమాన్ ఇటు వీళ్ళు ఎవరైతే పాత కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో కలిసి ఉన్నాడు అనుకో, వాళ్ళందరూ ఖచ్చితంగా తనకు హెల్ప్ చేసి ఉండేవారు. అప్పుడు నాకు తెలిసి కళ్యాణ్ అండ్ డెమాన్ బాండ్ కూడా మళ్ళీ కలిసి ఉండేవారు అని అనిపించింది. డెమాన్ అటు కాకుండా ఇటువైపు ఉంటే ఈ కళ్యాణ్ అండ్ డెమాన్ కూడా మేబీ ఆ మట్టి టాస్క్ కళ్యాణ్ అండ్ డెమాన్ ఆడి ఉండేవారు. వాళ్ళిద్దరు బాండ్ కూడా మళ్ళీ పెరుగుండేది. ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు డెమాన్ ఫ్రెండ్స్ ని. ఇద్దరు ఎవరైతే ఫ్రెండ్స్ దూరం అయ్యారో వాళ్ళ దగ్గర అయ్యే ఛాన్స్ అని అనిపించింది అనమాట. తన వాళ్ళ కానీ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఎందుకంటే నన్ను చెప్తా ఉండండి, ఇది గౌరవ్ తనకి ఇచ్చేసుకున్నాడా నిఖిల్కి అంటే హెల్ప్ చేసినట్టున్నాడు. తనకి మరి చేసేటో చేయలేదో తెలీదు, అడిగాడు మాత్రం డెమాన్. అక్కడ ఏమైందంటే నిఖిల్కి ఎంతమంది హెల్ప్ చేశారో చెప్తున్నా.
రమ్య రమ్య డెమాన్ బాధపడుతూ వెళ్ళి లోపలికి కూర్చో పాప ముందు నుంచి టెన్షన్ పడతాడు. బిగ్ బాస్ అనౌన్స్ చేయండి కంటెండర్స్, నేను ఉంటానో ఉండనో నాకు డౌట్ వస్తుంది అని చెప్పేసి పాప మా పిల్లడు ఉంటాడు. వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు బాధపడుతూ వెళ్ళినప్పుడు రమ్య వెళ్ళి ఎరా ఓకేనరా అంటది. కానీ రమ్య మిస్టేక్ కూడా ఉంది. రమ్య తన డబ్బులు కనీసం ఇద్దరికి పంచవచ్చు కదా, డెమాన్ కి నిఖిల్ కి ఇవ్వచ్చు కదా. అడుగుతున్నాడు కూడా పాపం. డెమాన్ ఫస్ట్ నుంచి నాకు డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నాడు. రమ్య ఏం చేసింది, తన డబ్బులు పట్టుకెళ్ళి నిఖిల్ దగ్గర డబ్బులు ఎక్కడ వచ్చాయి అనుకుంటున్నారు, తన డబ్బులు పట్టుకెళ్ళి ఎవరో నిఖిల్కి ఇచ్చేసాడు. రాము అయినా డెమాన్కి హెల్ప్ చేయొచ్చు కదా, రాము కూడా పట్టుకెళ్ళి నిఖిల్కి ఇచ్చేసాడు. రాము వైల్డ్ కార్డ్స్ తో ఉండడానికి ట్రై చేస్తున్నాడు. సో రాము డబ్బులు కూడా పట్టుకెళ్ళి నిఖిల్కి ఇచ్చేసాడు. అలాగా నిఖిల్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఆ రకంగా కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. బట్ డిజర్వింగ్ కానే కాదు. ఎందుకంటే మట్టి టాస్క్ ఆడమంటే నేను ఆడినా నాకు దెబ్బలు తగులుతాయి అన్నాడు నిఖిల్. ఈ పిల్లోడేమో ఒళ్ళు హోనం చేసుకుని ఆడాడు డెమాన్. అలాంటి డెమాన్ గౌరవ్ ఎలా కావడు, తన దగ్గర జస్ట్ 1800 ఉన్నాయి. పాపం డెమాన్ అనవసరంగా అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు కానీ ముందుకెళ్ళకపోతున్నాడు. ఆ బాధ ఏడుపు వచ్చేస్తుంది ఆ పిల్లోడికి. దానికి తగ్గట్టు డెమాన్ వర్సెస్ రీతు వీళ్ళిద్దరికి గొడవ అయిపోయింది. ఈ ఇష్యూలోనే ఈ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి ఓ పక్క రీతు ఏడుపు, ఓ పక్కన డెమాన్ ఏడుపు. ఇది ఇక్కడ అక్కడేమో మాదిరి తన కిల్ చేస్తారని ఏడుపు ఒకటి తక్కువ, చాలా చాలా కష్టంగా తన ఏడుపు ఆపుకుంది అక్కడ. మొత్తం లైవ్ అంతా ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి ఎవరెవరి దగ్గర ఎంత వచ్చాయో చూద్దాం. ఇగో నిఖిల్ కి 4500, డెమాన్ కి 4430, 80, జస్ట్ 80 డిఫరెన్స్. గౌరవ్ తన మనీ అంతా నిఖిల్కి ఇచ్చేసాడు, రమ్య ఇచ్చేసింది, రాము ఇచ్చేసాడు. దానివల్ల నిఖిల్ వెళ్ళి టాప్ లోకి కూర్చున్నాడు. అక్కడ రెడ్ టీం కూడా రాము మీద కోపం ఉంది. రాము అంటున్నాడు నన్ను ఆ టీం వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఈ టీం వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నాడు. మరి నువ్వు ఏదో ఒక టీంలో ఉండాల్సింది. కాసేపు ఒక టీంలో, ఇప్పుడు సాయి ఉన్నాడబ్బా, సాయి రెడ్ టీం నమ్ముకుని ఉండిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ కి డెమాన్ నచ్చట్లేదు అన్నది అర్థం అవుతుంది. బట్ కళ్యాణ్ వాదనలో అర్థం ఉంది. తను ఏమంటాడంటే రీతు తన టీం సపోర్ట్ చేసి ఉంటుంటే కళ్యాణ్ ఈ సాయి దగ్గర 4100 ఉన్నాయి, నిఖిల్ దగ్గర ఎంత 4500 కదా. రీతు గనక తన డబ్బులు ఇటు ఇచ్చి ఉండుంటే సాయి కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యి ఉండేవాడు కదా. అనవసరంగా మన డబ్బులు పట్టుకెళ్ళి అటు ఇచ్చింది అన్నది ఒకటి. రెండు, రాము కూడా తన డబ్బులు అటు నిఖిల్కి ఇచ్చేసాడు అలా ఇవ్వకుండా ఉంటే. అంటే సుమన్ గారి దగ్గర 3100 ఉన్నాయి. ఆయన కూడా కొంచెం ఇలా పనిచేయాల్సింది. మధ్యలో తనుజ ఏమంటుందంటే ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ అవ్వకూడదా, ఎందుకు వీళ్ళు మొత్తం 0 చేసేసుకుంటున్నారు అంటుంది. అక్కడ వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇప్పుడు 1800 తో గౌరవ్ ఏం చేసుకుంటాడు, యూజే లేదు. యూజ్ లేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసుకున్నాడు. తను 0 చేసుకోవడంలో అక్కడ అర్థం ఉంది. సేమ్ అలాగే సుమన్ గారు కూడా 3000 లో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ 4000 లో ఉన్నారు. సుమన్ గారి దగ్గర కూడా డబ్బులు వేస్ట్. ఒక 1000 అటు సాయికి ఇచ్చేసేయాల్సింది. మరి దివ్యాకి హెల్ప్ చేశాడు కదా అబౌవ్ 4 అవడానికి. అంటే సాయి గారు కూడా ఆల్రెడీ 4100 ఉందలే సాయికి. సో అందుకు ఇచ్చుండడు. సో తన డబ్బులు కూడా వాళ్ళ టీం పనిచేసినా అయిపోయేది. బట్ మరీ పంచితే ఏమవుతుందంటే బయటికి చూడు సుమన్ గివ్ అప్ ఇచ్చేసాడు అన్నట్టు కూడా వస్తుంది. అంటే తన బాధ ఏంటంటే సుమన్ చూడు నెక్స్ట్ వీక్ మొత్తం అందరూ నన్ను నామినేషన్ లో వేస్తారు, నేను కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని ఏదో వంక కావాలి వాళ్ళకి నన్ను నామినేషన్ లో వేయడానికి అని చెప్పేసి మాట్లాడుతుంటే దివ్య అంటది మీరు అసలు పట్టించుకోకండి, మీకు నామినేషన్స్ కొత్త, వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళిరండి. హౌస్ లోంచి అందరం బయటకు వెళ్ళిపోతామేమో కానీ మీరు వెళ్ళరు, మీకు తెలిసింది కదా మీ సంగతి ఏంటో మీకు అర్థం అవట్లేదు, ధైర్యంగా వెళ్ళండి అని చెప్పేసి ధైర్యం చెప్తుంది దివ్య. చాలా పాజిటివ్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా అంటది రాము నేను నామినేషన్ లో వేస్తాను, ఎందుకు వేస్తానంటే ఇందుకే అంటున్నాడంట ఆ టీము ఈ టీము 2 టీమ్స్ కూడా నన్ను సపోర్ట్ చేయలేదు అంటున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులు ఏమో పట్టుకెళ్ళి అవతల టీంకి ఇచ్చాడు, వీళ్ళ టీం డబ్బులు పట్టుకెళ్ళి అవతల ఇచ్చాడు అన్నది దివ్య పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను ఇక్కడ చెప్తున్నా కదా 4500 నిఖిల, డెమాన్ 4030, గౌరవ్ 0, నేను నిఖిల్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. సాయి 4100, రీతు హెల్ప్ చేసింది. సో మనకి 3150 వేస్ట్ అయిపోయా డబ్బులన్నీ కూడా. దివ్య 4880, అంటే సుమన్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఇచ్చారు దివ్యకి. ఇమ్ము 4630, తనూజ హెల్ప్ చేసింది. కళ్యాణ్ కళ్యాణ్ నిజంగా తెలుసా బొంగమూతి పెట్టుకుని లాస్ట్ లో అనౌన్స్ చేసాడు అనమాట, బొంగమూతి పెట్టుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడు. లేదనుకోండి నేను అనుకోని ఈ పిల్లడి దగ్గర అన్నీ డబ్బులు తక్కువ ఉన్నాయా ఏంటి, ఎందుకు అలా బొంగమూతి పెట్టుకుని నిలబడ్డాడు అని అనుకున్నా. ఎవరిని ఏమి దగ్గరికి వెళ్ళి అడగట్లేదు, ఇస్తే తీసుకుంటున్నాడు. అడగాలని ఉంది కానీ దగ్గరికి వెళ్తాడు అడగడు. కానీ తనుజ హెల్ప్ చేసింది. ఫైనల్ గా 4830 ఉన్నాయి అనమాట. ఎలాగ అనుకుని బొంగమూతి వేసుకుని సేమ్ ఈ బొంగమూతి కాన్సెప్ట్ నేనే కాదు హౌస్ లో వీళ్ళు సంజన ప్రాంక్స్ చేద్దాము గొడవ పడదాము అంటే ఫస్ట్ మాదిరి వచ్చేసి తనుజ నువ్వు దివ్య గొడవ పడండి అంటే దివ్య తను అసలు ఎవరికి పప్పెట్లా ఉండదు తెలుసా, చాలా
చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను గొడవ పడినా, నాకు ఆల్రెడీ గొడవలు ఎక్కువయ్యి అంటది. వినదు తనుజ మాట. నేను పడవనమ్మా, మీరు పడుకోండి అంటది. సో అప్పుడు ఇంక ఫైనల్ గా తనుజ కూడా మాధురికి రివర్స్ అయ్యి అసలు ఇప్పుడు ఎందుకు గొడవ పడాలి అంటే దివ్య అంటది, మరి నువ్వు ఎందుకు ముందు గొడవ పడతానన్నావు, ఇప్పుడు పడినా అంటున్నావు అని చెప్పేసి అంటది అనమాట. అప్పుడు మళ్ళీ మాధురి అంటది, కళ్యాణ్ నువ్వు గొడవ పడని అంటే ఆడ ఆల్రెడీ బొమ్మూతి పెట్టి కూర్చున్నాడు అంటే ఏదో మూతి ఏదో పెట్టుకున్నాడు అంటే అక్కడ కూడా దివ్య కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది. కళ్యాణ్ అండ్ దివ్య బాండ్ కూడా మంచి స్ట్రాంగ్ అవుతుంది. ఈ వైల్డ్ కార్డ్స్ ఏంటి ఈ రీ ఎంట్రీ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే హౌస్ లో బాగున్నాయి. సో ఇది నెక్స్ట్ కళ్యాణ్ దగ్గర అంత తక్కువ ఉంటాయి ఏమో అనుకున్నా. తీరా చూస్తే 4830 ఇమ్ము కంటే ఎక్కువ ఉన్నాయి. దివ్య, కళ్యాణ్, నెక్స్ట్ ఇమ్ము, వీళ్ళు అందుకే దివ్య అయింది కెప్టెన్. దివ్య, ఇమ్ము, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు. అండ్ వీళ్ళకంటే నెక్స్ట్ ఏమో 4500, జస్ట్ 400 లో సాయి మిస్ అయ్యాడు అని వీళ్ళు ఎవరో రీతు ఇవ్వలేదు అంటున్నారు. కానీ మరి సాయి కూడా బ్లూ టీం నుంచి వచ్చాయి ఏకంగా 800 500 సంజన ఇచ్చేసిందంట. అవి ఇవ్వకుండా ఉంటే నేను కెప్టెన్సీ కంటెండర్ అవుతును కదా అన్నది డెమాన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. బట్ ఎవరిని నిందించట్లేదు పాపం, తన బాధ తనే పడుతున్నాడు. ఈవెన్ సంజన కూడా ఒక మాట అనేసి సారీ ఇలా చెప్తున్నాడు కానీ ఎవరిని నిందించట్లేదు. సో ఇది రమ్య కేర్ తీసుకుంటాను అన్నట్టు రోజు మాట్లాడుతుంది. మరి డబ్బులు ఎందుకు నిఖిల్కి ఇచ్చుకున్నావు, మీ వైల్డ్ కార్డ్స్ కి ఇచ్చుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఇదే మాట్లాడుకుంటారు. ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత అవతల నుంచి ఒక్కళ్ళే ఉంటారు కదా. ఈ రెడ్ టీం వర్సెస్ రీతు అవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సపోర్టింగ్ టాస్క్ అయిందనుకో వాళ్ళ వైల్డ్ కార్డ్స్ అందరూ కలిసి నిఖిల్కి సపోర్ట్ చేసుకుంటారు, మనకి ఎవరు సపోర్ట్ ఉండరు అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. నిజంగా అలా ఏదైనా సపోర్టింగ్ టాస్క్ పెట్టుకుంటుంటే అలాగే అయి ఉండేది. సో రాము మీద దివ్యాకి ఎందుకు కోపం అంటే నిఖిల్కి ఇచ్చేసాడని డబ్బులు. నిఖిల్కి ఎందుకు ఇస్తాడు, మన డబ్బులు కదా, మన డబ్బులు పట్టుకెళ్ళి నిఖిల్ చేతులు పెట్టాడు అని అర్థం ఉంది కదా కోపంలో. మళ్ళీ రాము మాతో ఉండట్లేదు నాతో ఉండట్లేదు అంటే నువ్వు రెడ్ టీంలో ఉన్నప్పుడేమో రెడ్ టీంతో కలిసి ఉండలేదు, ఆ టీంలో ఉన్నప్పుడేమో ఆ టీంతో ఉండలేదు. సో ఇది సిచ్యువేషన్. నెక్స్ట్ వచ్చేసి సాయి తనుజాని పొగుడతాడు అనమాట. నువ్వే చాలా బాగా ఆడావు, టాస్క్ బాగా అర్థం చేసుకున్నావు అండ్ అందరికి పంచింది కదా లాస్ట్ లో, నిన్ను ఫాలో అయినా నీ మాట విన్నా కూడా బాగుండేది, మేము నీ మాట వినలేదు. ఇప్పుడేమో తనంతా సంపాదించుకుంది, తనకు అవసరం లేదు, అందరికీ పంచింది కదా. సో అలా పొగుడతాడు అనమాట సాయి తనుజాని. సో ఇది ఒకటి అవుతుంది. సాయికి 500 ఇచ్చిందంట సంజన. మొత్తం రెడ్ టీం అంతా కూడా సాయికి 4100 దగ్గర ఉండిపోయి అవుట్ అయిపోయాడు, కంటెంట్ అయిపోయాడు. వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు పాపం, సాయిని వదలలేదు. అంటే ఇప్పుడు ఇటు సైడ్ వాళ్ళు ఏం చేశారు, వైల్డ్ కార్డ్స్ అందరూ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు, డెమాండ్ వదిలేశారు వాళ్ళు. బట్ ఇటు సైడ్ ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్ సాయిని వాళ్ళలో కలుపుకున్నారు. సాయికి కంటెండర్ రాకపోతే అందరూ కలిసి ఫీల్ అయ్యారు. అది ఇక్కడ కంఫర్ట్ లేని జోన్ లోకి డెమోని ఇరుక్కున్నాడు. ఇటు సైడ్ అందరూ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళలో వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. అందులో ఒక్కడైపోయాడు, మనోళ్ళు కానీ దాంట్లో ఉన్నాడు. ఇక్కడ ఓల్డ్ కంటెస్టెంట్స్ సాయి ఒక్కడు వైల్డ్ కార్డు. కానీ వైల్డ్ కార్డ్ అయిన సాయిని వీళ్ళు నెత్తిని పెట్టుకుని తనకే కంటెండర్ రాకపోతే వీళ్ళందరూ ఫీల్ అయ్యారు. ఏ రకంగా చూసినా రెడ్ టీమ్ అన్ని రకాలుగా ఈ వారం విన్ అయింది. సో ఇది అనిపించింది అనమాట సాయి మీద వాళ్ళు తీసుకుంటున్న కేర్ చూసి. వాళ్ళ టీం మెంబర్ కి ఈవెన్ రీతు మీద కోపం కూడా అది, నువ్వు మన టీం మెంబర్ అయినా సాయి దగ్గర తక్కువ ఉన్నాయి కదా, సాయికి ఇచ్చింటే సాయి కెప్టెన్సీ కంటెండర్ అయి ఉండేవాడు కదా అన్నది. అండ్ పాపం రీతు బాధను కూడా అర్థం చేసుకోవాలి. తన ఫ్రెండ్ అయిన డెమాన్కి హెల్ప్ చేయాలని అనుకోవడం తప్పలేదు. బట్ అన్ని రకాలుగా ఇరుక్కుపోయింది పాపం అమ్మాయి. రీతు ఏడుస్తూ ఉంటది. యమ్ము వెళ్తాడు లోపలికి. వెళ్ళి వద్దురా అర్థం చేసుకో, అది పాపం అందరినీ ఎదిరించిందిరా, మా టీం అందరికి ఎగ్నిస్ట్ అయిందిరా అది నీకు డబ్బులు ఇవ్వడం వల్ల అని చెప్పేసి ఏమో డెమాన్తో అంటాడు అనమాట. వద్దురా పాపం మా టీం అందరికి ఎగ్నిస్ట్ అయిపోయిందిరా రీతు ఇప్పుడు మా డబ్బులు పట్టుకొచ్చి నీకు ఇచ్చినందుకు అంటే, అవును నేను దాన్ని ఏమి అనట్లేదు, అనవసరంగా అపార్థం చేసుకుని ఏడుస్తుంది, నేను జస్ట్ ఒక్క మాట అడిగాను, నేను ఒకవేళ అడిగి ఉండుంటే నువ్వు కొన్ని డబ్బులు సాయికి ఇచ్చావు కదా, అలా ఇవ్వకుండా మొత్తం నాకు ఇచ్చేదానివా అని అడిగాను అంతే, అంతకు మించి నేను ఏం అనలేదు, అపార్థం చేసుకుంది అంటే అడిగితేనే గానీ ఇవ్వననుకున్నావా అని రీతు రియాక్ట్ అవుతుంది. దీని నా ఉద్దేశం అది కాదు అని చెప్పి ఏదో అవుట్ అయిపోయాను కదా అన్న బాధలో జస్ట్ అడిగానే ఏమనలేదంటే వీళ్ళు తనుజ కూడా వచ్చి ఫస్ట్ మాదిరి అంటది ఎల్లు రీతు బాధపడుతుందంటే ఎల్లు ఊరుకోబెట్టి అంటే నాకు పని ఏం లేదంటే రోజు ఊరుకోబెడతా ఉంటాను ఏంటి అంటది. బట్ ఆ తర్వాత వచ్చి డెమాన్ కాసేపు వదిలేదండి దాని దగ్గరికి వెళ్ళకు అని చెప్పేసి అంటది. ఏమో కూడా ఊరే అర్థం చేసుకోరా పాపం నీ కోసం నేను కంటెండర్ చేయాలని మొత్తం అందరికి ఎగ్నెస్ట్ అయిందిరా అని చెప్తాడు. ఏమో బాగా మాట్లాడాడు అని అనిపించింది. అండ్ ఎమ్ము కూడా పాపం ఎమ్ము డెమాన్తో మాట్లాడుతుంటే డెమాన్కి ఏడుపు ఒకటి తక్కువ తెలుసా, మాటలో తెలిసిపోతుంది, మాట వణుకుపోతుంది, ఏడుపు వచ్చేస్తుంది పాపం. మనకు కూడా చాలా జాలేసింది. ఎపిసోడ్ లో కనుక ప్రాపర్ గా ఇస్తే ఈ రోజు డెమాన్కి సింపతి వస్తుంది. చూద్దాం.
అన్ని సీన్స్ వేయడు ఎపిసోడ్ లో. సో ఇది కాకుండా లైవ్ లో ఇంకా ఏమైందో అదొకసారి మాట్లాడుకుందాము. కళ్యాణ్ పిల్లోళ్ళ ఉంటాడు అంటే ఏదో మూతి గురించి ఏదో డిస్కషన్ వచ్చింది కదా, బొంగమూతి డిస్కషన్. కళ్యాణ్ తో గొడవ పడమంటే మూతి ముడుచుకుని కూర్చున్నాడు అన్నట్టు అంటది అనమాట తనూజ. అంటే దివ్య అంటది ఆడు మూతికి ఏమైంది, ఆడు బాగానే ఉన్నాడు కదా అని అంటది. సో బాగున్నాయి వీళ్ళ బాయింట్స్ అన్ని ప్రస్తుతానికి పాజిటివ్ గా ఉన్నాయి. రీఎంట్రీస్ వచ్చాక మొత్తం మారుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మాధురిని ఇమిటేట్ చేస్తుంది అనమాట తనూజ. ఇలా ఫస్ట్ డే హౌస్ లోకి వచ్చినప్పుడు మాధురి శ్రీజ నీ పేరేంటి అని అడిగితే రియాక్ట్ అయింది కదా మాధురి. అండ్ మరి నీ విషయంలో నేను ఎలా బిహేవ్ చేశాను అంటే నా విషయంలో అలా బిహేవ్ చేయలేదు, మరి ఆ రోజు నిన్ను పక్కకెళ్ళి ఆడుకో అంటే ఏం చేసేదానివి అని మాధురి అడిగితే అలా అనవు, నాకు తెలుసు నువ్వు వచ్చి నాతో ఆడుకో అంటావు కానీ వేరే వాళ్ళని పక్కకెళ్ళి ఆడుకో అని అనవు అని చెప్పేసి అంటది. సో అది. నెక్స్ట్ వచ్చేసి తనూజ తన గురించి చెప్పుకుంటది అనమాట. మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, నన్ను అందరూ మంచి పిల్ల అంటారు, నేను అందరితో మంచిగా పాజిటివ్ గా ఉంటానని అంటారు, దానికి నేను మా పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి మాధురికి చెప్తుంది. నేను అనుకున్నా నువ్వు మంచి పిల్లవే అయి ఉండొచ్చు, బట్ ఆ నోరు కొంచెం అరుపులు తగ్గించుకో తల్లి, అండ్ ఫేస్ లో ఆ సీరియస్నెస్ కొంచెం తగ్గించుకో అని అనిపించింది. అదే అమ్మాయికి నెగిటివ్. ప్రస్తుతానికి తనూజలో బయట నెగిటివ్ గా ఏమైనా కనపడుతుందంటే అరుపులు, ఆ ఫేస్ లో సీరియస్నెస్, ఇది ఒక్కటే, అంతకు మించి ఏం నెగిటివ్ కనపడలేదు తనూజలో. సో అంతే, లైవ్ లో ఇక్కడి వరకు జరిగింది. మీరు లైవ్ చూసుంటుంటే మీకు ఏమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ డైరెక్ట్ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. లైక్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏమైనా కమ్యూనిటీ పోస్టులు పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. టాటా బై.